హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ పలావ్ చేస్తున్నాం. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఈజీగా కూడా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఎలా చేయాలో ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను. కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, ఉల్లిపాయలు, టమాటో, పచ్చిమిర్చి, గరం మసాలా, చికెన్ బిర్యానీ మసాలా, హోల్ స్పైసెస్, ఆయిల్, ఘీ. దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? వచ్చేసేయండి వీడియోలోకి. ముందుగా ఒక బౌల్లో చికెన్ కడిగి ఉంచుకున్నాం కదా, దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు, కారం, పసుపు, ఉప్పు, పెరుగు, ఒక స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. కలిపి ఒక 1/2 అవర్ పక్కన ఉంచేసుకోవాలి. తర్వాత మనం పలావ్ ఏ గిన్నెలో అయితే చేసుకుంటామో అది పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకొని అది బాగా వేడయ్యాక అందులో మనం హోల్ గరం మసాలా వేసి వేయించాలి. అవి వేగిన తర్వాత మనం ఇప్పుడు 1/2 అవర్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అందులో వేసి బాగా కలపాలి. కొంచెం సేపు సిమ్లోనే దాన్ని బాగా ఉడకనివ్వాలి. అది పచ్చి వాసనపై మంచిగా అన్ని మెత్తగా ఉడికిన తర్వాత అందులో రైస్ మనం ఎంతైతే నేనైతే 1/2 కిలో రైస్ వేస్తున్నానండి. 1/2 కిలో రైస్ వేసి దాని దమ్ మీదే ఉడికించాలి. మీడియం ఫ్లేమ్ పెట్టి బాగా ఉడికిన తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చివే వేస్తాం కదా కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది, కానీ మసాలా ఎక్కువ అనిపించదు రైస్కి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.